ఇది బర్మా బజార్ అండి. వైజాగ్లోని గోపాలపట్నం దగ్గర ఉంటుందండి. సిఎంఆర్కి కొంచెం ముందుకెళ్తే ఉంటుందండి. మా అమ్మాయి తనేదో గిఫ్ట్ తీసుకుంటా అంటే తీసుకొచ్చానండి. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదే అండి బర్మా బజారు. పైన ఉంది, కింద ఉంది. పైనేమో అన్ని 20 రూపీస్ 40 రూపీస్ అండి. కింద మాత్రము ఎక్కువ రేట్లు అయి ఉంటాయండి ఐటమ్స్. నాకు కొంచెం కోల్డ్ అయిందండి, అందువల్ల వాయిస్ అలా వస్తుంది. ఇక్కడైతే ఏం తీసుకున్నా 20 రూపీస్ 40 రూపీస్ అండి. ఇంకా పిల్లలకైతే ఇవి తీసుకొని హ్యాపీగా వాడేయచ్చండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం అటు ఇటు అని పాడు చేసుకున్నా కూడా తక్కువ ప్రైసే కాబట్టి పర్వాలేదండి. మనం ఇందులో బర్త్డేస్ కూడా ఎవరికైనా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడైతే ఈ బాక్సెస్ అయితే నాకు బాగాలే ఉన్నాయండి, బాగున్నాయి కదా. ఇందులో మనం ఏమైనా వేసి పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ కానీ అలాంటివి ఏమైనా మన దగ్గర ఉంటాయి కదండి. ఇవైతే లోటస్ ప్లేట్స్ అండి. ఇందులోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. రౌండ్ షేపు, స్టార్ షేపు అలాగా. ఇవైతే నైట్ బెడ్ ల్యాంప్స్ అండి. కలర్గా ఉన్నాయి లైట్స్ అన్నీ. ఇవైతే పెన్సిల్స్ అండి, బాగున్నాయి కదా. బర్త్డేకి అట్లా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇదైతే మన జర్నీ పర్పస్ అండి. బ్రషెస్, పేస్ట్స్ అవి వేసుకోవడానికి. ఇవైతే గ్లాసులు చాలా బాగున్నాయండి, బుడ్డిగా ఉన్నాయి. ఇవైతే ఇంకా చాలా స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే 20 రూపీస్ 40 రూపీస్ కదండి, కొంచెం క్వాలిటీ అవి చూసి తీసుకోవాలండి. ఏదైనా పిండి కొద్ది రొట్టె అంటారు కదండి, అలాగే మనం పెట్టిన ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. కానీ కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయండి. ఇవైతే ఈ బాక్సెస్ మనకి ఎక్కడ వెళ్ళినా కూడా రిలయన్స్, డిమార్ట్ అక్కడ కూడా ఉంటాయండి. కానీ ఇందులో కొంచెం ప్రైస్ అవి తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే ట్రేస్, ప్లేట్స్, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండి, చాలా బాగున్నాయి కదా. ఇవైతే ఇంకా మనకి ఫంక్షన్స్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి. నెట్టెడ్తో ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇందులో ఫ్రూట్స్ అవి పెట్టడానికి ఫొటోస్కి కూడా చాలా బాగా వస్తాయండి. చాలా బాగున్నాయి ట్రేస్, ఇవన్నీ కలెక్షన్ అయితే. ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడే. ఇంక ఇదేమో ఇలాగ ముందు పెట్టారండి. ఇది మనకి గుమ్మానికి అలాగా మామిడాకులు పండుగలకి కట్టుకోవడానికండి, బాగుంటాయి కదా. ఇవంతా ఆర్టిఫిషియలేనండి మొత్తము. తర్వాతనేమో ఇది కింద అండి. ఇందాకేమో మనం చూసింది పైన 20 రూపీస్ 40 రూపీస్. ఇదేమో ఇంకా కింద అండి. కింద అయితే కొంచెం ప్రైసెస్ అయితే అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఈ కింద కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి. ఈ కప్స్ అయితే భలే ఉన్నాయి కదండి. ఇందులో మనము గ్రీన్ టీ అలాగా చేసుకొని తాగితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ కప్లో టీస్ అవి, కాఫీ కానీ. ఇదైతే చాలా బాగుందండి, సాయిబాబాది. పైన అంతా క్రిస్టల్ లాగా వచ్చిందండి. ఇవన్నీ వాల్ క్లాక్స్ అండి. మనం ఇంకా ఇవి గిఫ్ట్స్ ఇస్తుంటాం కదండి, ఫోటో ఫ్రేమ్స్, వాల్ క్లాక్స్ అలాగా చాలా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుందండి, పెరుగు తోడు పెట్టుకోవడానికి అవి. ఈ జార్స్ అయితే 90 రూపీస్ అండి. బయట అయితే ఎక్కువ రేట్ ఉన్నాయి. చూడండి గ్లాస్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. చూడండి సన్ఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో, ఆర్టిఫిషియల్వి. ఇంక ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి, డెకరేషన్ పర్పస్. వీటికి చిన్నగా చెట్లపైనే పువ్వులు, కాయలు, బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అండి. ఇక్కడే చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొని ప్యాక్ చేయించుకుంటున్నారండి, చాలా బాగుంటున్నాయి. ఇందులో రిటర్న్
రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. మేము అక్కడ ఉండగానే కొందరు కొన్ని ఐటమ్స్ అవి తీసుకున్నారండి. ఇదేమో టైమర్దండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అన్నీ. ఇదేమో మ్యూజిక్ వస్తూ ఉంటుందండి అలా తిప్పుతూ ఉంటే. ఇదైతే మిర్రర్ అండి, చాలా బాగుంది మిర్రర్. ఈ పైనంతా ఇలాగా షైన్గా ఉంటుందండి. ఇవైతే పిల్లలకి బాగుంటాయండి, స్నాక్స్ బాక్సులు అలాగా. మనము గిఫ్ట్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. అందులోనే స్పూన్ వచ్చిందండి, 2 in 1 ఫోక్ ప్లస్ స్పూను. కానీ అది ప్లాస్టిక్ అండి. ఇంకా మా అమ్మాయి అయితే అన్నీ ఒక రౌండ్ తిరిగేసి ఇంకా ఫైనల్గా అయితే తనకు నచ్చిన ఒక గిఫ్ట్ అయితే తీసుకుందండి కింద. ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామండి. కానీ ఫుల్ ట్రాఫిక్ అండి. మాకైతే ఆ ట్రాఫిక్లోనే ఒక 1/2 hour అలాగా పట్టిందండి. ఇంకా నేనైతే ఇది తీసుకున్నానండి బర్మా బజార్లో. పైన 20-40 ఐటమ్స్లో తీసుకున్నానండి. ఇది 40 రూపీస్ పడింది. ఇది ఈ సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి ఇలా మిడిల్లో ఓపెన్ అవుతుందని 2 కలర్స్ ఇచ్చారు కదా, ఇది ఇలా అంటే ఓపెన్ అవుతుందండి. మళ్ళీ మనము దీన్ని క్లోజ్ చేయొచ్చండి. పైన చిన్నది ఇచ్చారు చూసారా అండి, ఇది ఓపెన్ చేసుకొని మనము దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలండి. వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుతుంది. మనకు అప్పుడు ఆ ఫేస్కి అదంతా రఫ్ చేసుకోవచ్చండి. దీంట్లో వాటర్ అనే కదండి, మామూలుగా టమాటో జ్యూస్ అలాగా మనము ఫేషియల్ పర్పస్గా రకరకాలుగా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని మీకు రిఫరెన్స్ కోసం పిక్స్ ఇచ్చాను చూడండి. ఇలాగ మనము రకరకాలుగా రోజ్ వాటర్ అని, రోజ్ పెటల్స్ అని ఇలా అయినా వాడుకోవచ్చండి. బాయ్ అండి.